చంద్రబాబు నాయుడు గారు 5 కాగితాలు ఇస్తే ఆ కేంద్ర మంత్రులందరూ 10 కాగితాలు ఇచ్చేవారు. మీ 5 సంవత్సరాలు అక్కడ రాష్ట్రంలో జరిగినటువంటి పరిపాలన వల్ల ఎంత నష్టం మాకు జరిగిందో అని చెప్పి ఇది సరిచేయండి అని చెప్పి కేంద్ర మంత్రులు తిరిగి ఇచ్చే పరిస్థితి జూన్ 2024 ఉండేది. ఆ పరిస్థితి నుంచి దావోస్ 2026కి వెళితే అదే దావోస్లో ఆంధ్రప్రదేశ్ స్టాల్ పెడితే ఇండియా స్టాల్ కంటే ఆంధ్రప్రదేశ్ స్టాల్లో తాకిడి ఎక్కువ ఉంది. అందరికీ కూడా ఒక నమ్మకం క్రియేట్ అయ్యి మనం ఎక్కడైనా సరే అది కేవలం భారతదేశంలో ఉన్న రాష్ట్రాలతోనే కాంపిటీషన్ కాదు. దావోస్ అని అంటే 140కి పైగా దేశాలన్నీ కూడా అక్కడ స్టాల్స్ పెట్టుకొని ఉంటాయి. సౌదీ అరేబియా, యుఏఈ, ఇంగ్లాండ్, అమెరికా అందరి తాలూకా స్టాల్స్ ఉన్నా సరే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్, గూగుల్ లాంటి ఇన్వెస్ట్మెంట్, డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్, క్వాంటమ్ లాంటి ఇన్వెస్ట్మెంట్, డిఫెన్స్లో, ఏరోస్పేస్లో, డ్రోన్స్లో ఏ సెక్టర్ చూసుకున్నా సరే ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ని నమ్మి మన దగ్గర లక్షల కోట్ల ఉపాధి అవకాశాలు కల్పించే పెట్టుబడులు తీసుకొని వచ్చారనంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం, ఆయన పరిపాలన మీద ఉన్నటువంటి నమ్మకం. ఒక్క సంవత్సరంలో 5 సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి విధ్వంసాన్ని తిప్పికొట్టి మళ్ళీ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని తయారు చేశారు. అలాగే ఈరోజు ఢిల్లీ కూడా వెళ్తున్నాం కదా, ఢిల్లీలో కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్తే వాళ్ళు సమస్యలు చెప్పడం కాదు, ఆ రోజు చెప్పేవారు 5 సంవత్సరాల ప్రాబ్లమ్స్ ఏంటని. ఈరోజు ఏం చెప్తున్నారంటే మోదీ గారు దేశంలో కొత్త పథకం తీసుకొని వచ్చారు, కొత్త సంస్కరణ తీసుకొని వచ్చారు. సోలార్ ఎనర్జీలో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్లో కావచ్చు, సెమీ కండక్టర్స్లో కావచ్చు, ఎయిర్పోర్ట్స్లో కావచ్చు, ఇలా ఏ సెక్టర్ తీసుకొని వచ్చినా అది ఇంప్లిమెంట్ చేయాలనంటే ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారికే ఉందని ఈరోజు ఎవరు వెళ్ళినా సరే స్కీములు ఇచ్చి అయ్యా తొందరగా మీరే చేయండి, మీరు చేస్తే ఆదర్శంగా మిగతా రాష్ట్రాలు తీసుకెళ్తాయని ఈరోజు ఆ పరిస్థితిని కూడా మార్చి దావోస్ కానీ ఢిల్లీ కానీ ఆంధ్ర పరిపాలన తాలూకా విధానం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏ రకంగా బలంగా ముందుకు నడుస్తుందో మీరందరూ కూడా గమనించాలని తెలియజేస్తున్నాను. అందుకనే కార్యకర్తలు సుస్థిర పరిపాలన, నిరంతర పరిపాలన, స్టెబిలిటీ ఇన్ గవర్నెన్స్, కంటిన్యూటీ ఇన్ గవర్నమెంట్, ఈ 2 విషయాలు మనం ఒక జీవన విధానంగా టీడీపీ అనంటే 9 to 5 జాబ్ లాగా కాదు. టీడీపీ అనంటే ప్రజాసేవలో, ప్రజాక్షేత్రంలో, ప్రజల సంక్షేమం కోసం 24/7/365 ఫర్ ఎవర్ మనం నిరంతరం కూడా ఇది పని చేస్తూనే ఉంటాం, కృషి చేస్తూనే ఉంటామన్న విధంగా మనం కార్యక్రమాలన్నీ కూడా చేయాలని తెలియజేసుకుంటూ నిన్న అన్న మాట, చంద్రబాబు నాయుడు గారు అన్న మాట నెవర్ అగైన్ అని చెప్పారు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. గొడ్డలి నెవర్ అగైన్, కూటమి అగైన్ అండ్ అగైన్ అన్న విధంగా ఏ ఎలక్షన్లు వచ్చినా సరే కూటమి ప్రభుత్వాన్ని మనం ఏదైతే భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం ముగ్గురు కలయికతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం, రాష్ట్రం ఒక కోఆపరేటివ్ ఫెడరలిజం స్పిరిట్తో మనం డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామో అది ఎక్కడా కూడా ఎటువంటి అడ్డంకులు కానీ బ్రేక్స్ కూడా రాకుండా మనం కంటిన్యూస్గా దానికి ముందుకు నడిపించాలని మళ్ళీ తెలియజేసుకుంటూ ఈ యొక్క రాజకీయ తీర్మానం ప్రతి ఒక్కరికి కూడా ఒక జీవిత విధానంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని అలవాటు చేసుకొని ముందుకు నడవాలని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో ఎంతో చక్కగా మనం స్క్రీన్లో కూడా చూస్తున్నాం. 15 లక్షల మంది వరకు కూడా పార్టిసిపేట్ చేసి మనకి నిత్యం బలాన్ని ఇస్తున్నటువంటి కార్యకర్తలు. కోటమిరెడ్డి గారు కూడా మాట్లాడారు, వాస్తవమైనటువంటి మాట. ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించి పంపించి ఈరోజు ఢిల్లీలో క్యాబినెట్లో, సెంటర్లో కోట్ వేసుకొని అక్కడ క్యాబినెట్లో కూర్చుంటే చాలా గొప్పగానే ఉంటుంది. కానీ పసుపు చొక్కా వేసుకొని మహానాడులో ఇక్కడ కృషి చేస్తే అంతకంటే గొప్పతనం ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు కానీ నాయకుడికి దొరకదు. అది నాకు ఎప్పుడు కూడా లభిస్తూ ఉంటుందని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ మొట్టమొదటి ప్రాధాన్యత పార్టీకి, క్యాడర్కి మనం ఇచ్చి తరువాత మనం ఆ ప్రభుత్వానికి కూడా మనం సేవ చేస్తూ ముందుకు నడవాలని ఈ మహానాడు ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి ఒక నాయకుడు తాలూకా బిడ్డగా కాకుండా తన సొంత బిడ్డగా చూసుకొని ఎల్లప్పుడూ కూడా నాకు ఆశీర్వదిస్తున్నారు. నా తరపున నాలాంటి కుటుంబాలు లక్షలు ఉన్నాయి తెలుగుదేశంలో. నాకొక్కరికనే కాదు, ప్రతి ఒక్కరికి కూడా అదే భావనతో ఆయన చూస్తున్నారు. వాళ్ళందరి తరపున కూడా ఆయన పాదాలకి నమస్కరించుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కాస్త సమయం ఎక్కువైంది కాబట్టి మన్నించాలని కూడా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి